హలో నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, లాస్ట్ 3 days నుంచి వ్లాగ్స్ పెట్టలేదు కదా. చాలామంది అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐమ్ సో సారీ వ్లాగ్స్ పెట్టినందుకు. దానికి రీజన్ కూడా ఉంది. ఏంటంటే లాస్ట్ 2 days నుంచి కొంచెం సిగ్గా ఉన్నామన్నమాట. ఏం లేదు, జలుబు చేసింది అండ్ బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయండి. అందుకే కొంచెం రెస్ట్ తీసుకున్నాము. అండ్ నిన్న సాటర్డే ఫుల్ డే వ్లాగ్ చేసి పెడదాం అనుకున్నాను. బట్ నిన్న కూడా అనుకోకుండా ఎమర్జెన్సీకి హాస్పిటల్కి వెళ్ళాం. ఎందుకంటే అభి ఉన్నాడు కదా, పెద్ద తింగరోడు కదా. హలో, ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాడు. ఏం చేస్తాడంటే మొన్న మిడ్ నైట్ అండి, నైట్ 1 అయినా 2 అయినా పడుకోడు వాడు. జబర్దస్త్లో పిల్లల స్కిట్ వస్తూ ఉంటుంది కదా, దాన్ని చూసుకుంటూ వేలిని పోక్ చేసుకున్నాడు తన ఫింగర్ని తనే. సో అప్పుడంతా బాగానే ఉన్నింది, కానీ పొద్దున అయ్యేసరికి కన్ను మొత్తం రెడ్గా అయిందండి. నేను తర్వాత చూపిస్తాను వాడిని. సో అందుకే ఎమర్జెన్సీకి హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. ఏమైందో అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం కాలేదు, ఏం పర్వాలేదని జస్ట్ ఐ డ్రాప్స్ ఇచ్చారు అంతే. ఒక 5 days వాడండి, తగ్గిపోతుందని చెప్పారు. సో అందుకే వ్లాగ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే బాగానే ఉంది. ఇవాళ వచ్చేసి సండే మాత్రం నేను ఫుల్ డే వ్లాగ్ చేసి పెడతాను. అండ్ ఇప్పుడు మేము రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామంటే చెన్నై దోసాస్కి వెళ్తున్నాము. సో ఈసారి కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో అక్కడికే వెళ్తున్నాము, మీకు కూడా చూపిస్తాను. అండ్ చాలామంది అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి, దోశ ప్రైజెస్ అవన్నీ తెలుగులో చెప్పండి, సారీ ఇండియన్ కరెన్సీలో చెప్పండి అని అడుగుతున్నారు. సో అందుకే అది కూడా చెప్తాను నేను మీకు ఇవాళ. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము, మళ్ళీ కలుస్తాను. వెదర్ మాత్రం చాలా బాగుంది. ఇవాళ 13 అలా ఉంది. అందరు లాకేరా అని అడుగుతున్నారు కదా. లాక్ ఉందండి, దానికి లాక్ వేసేస్తాం మేము. సో ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాము. నేను అక్కడ కలుస్తాను మిమ్మల్ని. సో ఫస్ట్ అయితే నేను మీకు అభిని చూపిస్తాను కదా. చూడండి కంటికి ఎలా చేసుకున్నాడో. ఇది చేసుకున్న రోజు అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము ఇక్కడ. సో అందుకే నేను మీకు కొంచెం ధైర్యంగా చూపిస్తున్నాను. లేకపోతే మాకు చాలా భయం అయిపోయిందండి, ఏంటి ఇలా అయిపోయిందని. డాక్టర్ అంతా నార్మల్గానే ఉంది, ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది అని చెప్పిన తర్వాతనే నేను మీ అందరితో కూడా ఇది షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆ స్క్రాచ్ చాలా వరకు తగ్గిపోయిందండి. ఇంకొక 2-3 days ఉంటే పూర్తిగా తగ్గిపోతుంది అనుకుంటాను. సో ఇంకా పదండి, నేను మీకు చెన్నై దోసాస్లో ఏమేమి ఉన్నాయి అండ్ వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అవి కూడా చెప్తాను మన ఇండియన్ కరెన్సీలోనే. అండ్ ఇక్కడైతే ఒక రూల్ కంపల్సరీగా ఉందండి. ఏంటంటే కార్లో కూర్చున్న తర్వాత సీట్ బెల్ట్ కంపల్సరీగా వేసుకోవాలి, లేదంటే టింగ్ 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 అని మోగుతూనే ఉంటుంది కార్లో. అది చాలా మంచి రూల్ కదా, యాక్సిడెంట్స్ అవి చాలా వరకు తగ్గుతాయి. సో దాని తర్వాత చెన్నై దోసాస్కి రీచ్ అయిపోయాము. ఇక్కడైతే నేనేం తీసుకున్నానంటే బఫెట్ ఉన్నిందండి. నేను మా హస్బెండ్ ఇద్దరం అదే తీసుకున్నాము. బఫెట్లో ఇడ్లీ, సాంబార్, చట్నీ, వడ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి క్యారెట్ హల్వా. అండ్ మీకు కావాలి అనుకుంటే దోశలు కూడా వెరైటీస్ వేసిస్తారు. ఇక్కడ వచ్చేసి మోక్ష దోశ, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి మైసూర్ మసాలా దోశ. మేమైతే మైసూర్ మసాలా దోశ తెప్పించుకున్నాము, బఫెట్లోనే ఇంక్లూడ్ అయ్యింది. అండ్ దాంతోపాటు ఐస్ క్రీమ్ కూడా తిన్నాము. అండ్ ఇప్పుడు ప్రైజెస్ చెప్తాను. ఇవేంటంటే బఫెట్ ప్రైస్ వచ్చేసి $11 అండి, అంటే అప్రాక్సిమేట్లీ 700 రూపీస్. అండ్ మోక్ష తెప్పించుకున్న దోశ వచ్చేసి 500 రూపీస్ అండి అప్రాక్సిమేట్లీ. నేను ఎగ్జాక్ట్ ప్రైజెస్ చెప్పట్లేదు, ఎందుకంటే డాలర్ ప్రైస్ ఎక్కుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది కదా, అందుకే. సో ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మాకు ఇంటికి రాగానే ఒకటి కనపడిందండి బయట. ఇదేంటంటే మేము అనుకున్నాము నిప్పుకోడేమో అని, బట్ నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. చాలా పెద్దగా అనిపించింది, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. హలో. సో బయట చూసారు కదా, ఫుల్ హెవీ రెయిన్ పడుతుంది. అండ్ ఇవాళ కొత్త రెస్టారెంట్కి వెళ్ళాం. ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది, మా అందరికి కూడా నచ్చింది. మేమేంటంటే బేసిక్గా ఒక హోటల్కి వెళ్ళామనుకోండి, అక్కడ నచ్చిందంటే ఇంకా వేరే ట్రై చేయమన్నా కూడా చేయం. ఎందుకంటే ఇంకొక చోటుకి వెళ్తే ఫుడ్ బాగుండదేమో, అనవసరంగా రిస్క్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. బట్ ఇవాళ మేము ధైర్యం చేసి ఇంకొక రెస్టారెంట్ని ఎక్స్ప్లోర్ చేసాము. సీరియస్లీ చాలా బాగుంది. ఏంటంటే లాస్ట్ వీక్ మేరీల్యాండ్ వెళ్ళాం కదా, అక్కడ ఒక 2 hotelsకి వెళ్ళామన్నమాట. ఓకే, అక్కడ ట్రై చేసాము. ఒకసారి మనం న్యూయార్క్లో కూడా ట్రై చేద్దాం అనిపించింది మా హస్బెండ్కి మెయిన్గా. సో అందుకే
ఇవాళ చెన్నై దోసాస్కి వెళ్ళాము. చాలా చాలా బాగుంది. ఇంక అనుకున్నాము ఓకే మనం ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి. సరవణ భవన్ కంటే కూడా ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఎవరది? పండువా దా అబ్బు హాయ్ చెప్తావా? డోర్ వేసి రాపు. అవి వచ్చాడు. సో ఇంకా హోటల్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకెక్కువ ఏం చెప్పనులేండి మీకు. వస్తావా? వెయిట్ ఇట్రా. వచ్చాడు అదిగో అక్క రాలేదు. అక్కడ అబ్బు నీ అబ్బు చూపి కనిపిస్తుందా? ఇక్కడ చూడండి. ఆ సైడ్కి చూడు, ఆ బ్యాగ్ చూడు. బ్యాగ్ ఇది బ్యాగ్ కనపడిందా? చూసారా? అన్ని తింగర్ పనులు చేస్తావు కదా అబ్బు నువ్వు. తింగరోడివి కాదా? మంచోడివా? అభివా? హలో చెప్తావా? హలో చెప్పవా? అభికి చూడండి ఇంకా జలుబు తగ్గలేదు కదన్నా. తగ్గిందా? సూపర్. కదిలించకుండా వెళ్ళు ప్లీజ్. వెళ్ళు. సో ఇంకెళ్ళిపోతున్నాడండి. ఇప్పుడు నేను మీకు ఒక ప్రోడక్ట్ చూపించబోతున్నాను. ఇది స్పాన్సర్డ్ అస్సలు కాదండి, నా ఓన్గా చూపిస్తున్నాను. రాలేదా? తిప్పు వస్తుంది. కాసేపు ఆగు, నేను చూపిస్తాను. సో ఏం చూపించబోతున్నానంటే ఇప్పుడు ఎలాగో వెడ్డింగ్ సీజన్ అండ్ ఫెస్టివ్ సీజన్ వస్తుంది కదా, సో ఇది చూపిస్తే మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. మన ఛానల్లో చాలామంది అడుగుతూ ఉంటారు కదా, అక్క మేకప్ ప్రోడక్ట్స్లో అది చూపించండి, ఇది చూపించండి, ఎలా ఉంటుంది, ఏది బాగుంటుందో చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో నేను అనుకున్నాను ఒక్కొక్క వ్లాగ్లో ఒక్కొక్కటి ఎలా చూపిస్తూ ఉంటే మీ అందరికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. పర్సనల్గా నేను వాడినవి లైట్ అయినా ప్లీజ్ లైట్ అయినా సో నేను వాడినవి మీ అందరికీ చూపిస్తే మీకు కూడా కొంచెం ఏమైనా ఐడియా వస్తుందేమో అన్నట్టు చూపిస్తున్నాను. అండ్ ఎవరికైనా బోర్ కొడితే ప్లీజ్ కొంచెం ఫార్వర్డ్ చేయండి, నేను ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేస్తాను మంచిగా. సో ఫస్ట్ ఫౌండేషన్ అయితే అండర్ బడ్జెట్లో చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కొద్దిగా ఇండియాలో ప్రైజీ ఉంటుందండి. ఇది వచ్చేసి లారియల్ ఇన్ఫాలబుల్ ప్రో గ్లో. ఎవరికైనా తీసుకోవాలనిపిస్తే మాత్రం ఇది తీసుకోండి. ఒక్కసారి ట్రై చేస్తే మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది నాది. అండ్ నా షేడ్ వచ్చేసి 208 సన్ బేజ్ అండి. ఇది అబౌవ్ 1000 రూపీస్ పైనే ఉంటుంది. ఇది నేను బడ్జెట్ అండర్ బడ్జెట్ అని అస్సలు చెప్పను, కొంచెం ప్రైజీగానే ఉంటుంది. ఇక్కడ కొంచెం తక్కువే అండి. యుఎస్లో ఉండే వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి. నాదేంటంటే డ్రై స్కిన్ కాబట్టి నేను ప్రో గ్లో తీసుకున్నాను. ఎవరిదైనా ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం అయితే ప్రో మ్యాట్ అని దొరుకుతుంది, అది చాలా బాగుంటుంది చూడండి. సో తర్వాత ఇప్పుడు ఫౌండేషన్స్లో ఏంటంటే మరి ఏవైనా కానీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ ఫౌండేషన్స్ కానీ మనం స్కిన్ మీద అప్లై చేసుకునేవి కాబట్టి మరీ చీప్గా దొరికే ప్రోడక్ట్స్ వాడితే మన స్కిన్కి ఏమవుతుందో అని నాకు మాత్రం చాలా చాలా భయం అండి. చీప్ అంటే నేను ఏదో 200, 300 అలా పెడితే చీప్ అని చెప్పట్లేదు. ఒక 50, 100 లోపల అట్లా ఉండే ప్రోడక్ట్స్లో ఎంత మంచి కెమికల్స్ కలుపుతారు అనేది నాకు. ఇవైనా కూడా కెమికల్స్, అన్ని కెమికల్స్తోనే మిక్స్ అయి ఉంటాయి, అన్ని స్కిన్ని బట్టే ఉంటాయి. బట్ అది నా ఒపీనియన్ అండి. అందుకే నేను స్కిన్ మీద వాడే ప్రోడక్ట్స్ మాత్రం కొద్దిగా కాస్ట్లీ అయినా కూడా ఒకవేళ తీసుకోవాలనుకుంటే మంచి ప్రోడక్ట్సే తీసుకోమని చెప్తాను. సో ఎనీవేస్ ఇప్పుడు నేను మీకు నా సెకండ్ ఫౌండేషన్, నాకు ఫేవరెట్ ఫౌండేషన్ అండ్ ఇది అండర్ బడ్జెట్ అనే చెప్తాను. ఎందుకంటే ఇది మరీ తక్కువ ఉండదు, అలాగని మరీ ఎక్కువ ఉండదండి. ఇది ఆల్మోస్ట్ 500 అలా ఉంటుంది. ఇది మీ అందరికీ తెలుసు. ఇది మేబిలిన్ ఫిట్ మీ మ్యాట్ ప్లస్ పోర్లెస్ ఫౌండేషన్. ఇది వచ్చేసి నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకి బెస్ట్ ఫౌండేషన్. బట్ నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకైతే మాత్రం ఇందులోనే ఏమంటారు డ్యూవీ ప్లస్ స్మూత్ ఫౌండేషన్ అండి. అండ్ ఇందులో నా షేడ్ చెప్పలేదు కదా, నా షేడ్ వచ్చేసి 230 న్యాచురల్ బఫ్ అండి. చాలా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎవరైనా నా స్కిన్ టోన్ ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయవచ్చు. ఇంకో విషయం ఏం చెప్పాలనుకున్నా అంటే నేను ఆల్మోస్ట్ చాలా ఫౌండేషన్స్ ట్రై చేశానండి. చాలా ఇన్ ద సెన్స్ మ్యాక్ అవన్నీ ఏం ట్రై చేయాల్సిన అవసరం లేదు.
ఎల్ఏ గర్ల్ అవన్నీ కూడా ట్రై చేశాను. బట్ అందులో నాకు నచ్చింది అయితే ఫస్ట్ ఫౌండేషన్ అయితే ఇదండి. ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ న్యాచురల్గా ఉంటుంది ఇది వేసుకున్నా కూడా. అండ్ దాని తర్వాత నాకు నచ్చింది ఇదే అండి. ఇది 500-550 అలా ఉంటుంది. బట్ బెస్ట్ ఫౌండేషన్ అని చెప్తాను. అండ్ వీటి ప్రైజెస్ అండ్ లింక్స్ కూడా నాకు దొరికితే మాత్రం షూర్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి ట్రై చేయండి. దొరకకపోతే ఐఎమ్ సో సారీ అండి. ఇది జస్ట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే చెప్తున్నాను. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందేమో అని చెప్పేసి అంతే. ఐ మీన్ మన స్కిన్ మీద ట్రై చేసినవి అవతల వాళ్ళకి జెన్యూన్గా చెప్తే చాలా బాగుంటుంది కదా. అంటే ట్రై చేయకుండా ఊరికే అవి కొనండి, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పడం బాగుండేది కదా ఎవరికైనా కూడా. సో ఇవి నేను ట్రై చేశాను, నాకు నచ్చింది కాబట్టి నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ ఈ వ్లాగ్లో మీకు న్యాచురల్ రెమెడీ, హోమ్ రెమెడీ కంపల్సరీగా ఉంటుంది. అండ్ అది కూడా నేను ట్రై చేసి నాకు నచ్చింది మాత్రమే చెప్తాను. సో ఇంకైతే వ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాం. మీతో మాట్లాడిన తర్వాత ఇక్కడ అవికి ఏం చేస్తున్నామంటే చెవు నొప్పిస్తుందని ఏడుస్తున్నాడండి వాడు. అందుకే చెవులో చూస్తున్నాను నేను. ఆ తర్వాత ఐ డ్రాప్స్ వేయాలి కదా, టైం అయిపోయిందని ఐ డ్రాప్స్ వేస్తుంటే చూడండి చుక్కలు చూపిస్తున్నాడు. అస్సలు వేసుకోడండి. వాడిని పట్టుకోవడం చాలా కష్టం. పిల్లలందరూ ఇలాగనే ఉంటారు కదా. డాక్టర్స్ అయితే బలవంతంగా పట్టుకొని వేస్తారు. మనకంత పట్టుకోవడానికి కూడా చేతులు రావు. బట్ కష్టపడి ఎలాగో వేసేసాము. అయినా కానీ ఏడ్చుకుంటూ అదంతా కూడా పోగొట్టేశాడు. మేమేమో చేసేస్తున్నామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అభికైతే. అసలు ఇంకా ఉండని కూడా ఉండడు. కానీ పాపం చెవుని చూడండి ఎలా పట్టుకొని ఏడుస్తున్నాడో. సో ఆ తర్వాత ఇక్కడ మోక్ష చూడండి ఏం చేస్తుందో. తను కౌచ్ ఉంటుంది కదా, వాటి కుషన్స్ని తీసుకొని చైర్ లాగా చేసుకుందనమాట. కాళ్ళ కింద 2, కింద కూర్చోవడానికి 2, వెనకాల ఒకటి వేసుకొని మీద ఒకటి వేసుకొని ల్యాప్టాప్ చూస్తుంది. ఇంకా అవి ఊరికే ఉండడు కదా, వాళ్ళ లెక్కని చూసి కాపీ క్యాట్ అదే పనే చేస్తున్నాడు. మోక్ష ఏం చేస్తే దానికి ఆపోజిట్గా చేయాలంటాడు, లేకపోతే అదే కావాలని ఇద్దరు ఏడుస్తుంటారండి. భలే సతాయిస్తుంటారు ఒక్కొక్కసారి. కానీ ఇక్కడ చూడండి అభి చెవును పట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు. అందుకే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. డాక్టర్ అయితే ఏం చెప్పారో నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వెళ్ళొచ్చిన తర్వాత అండి ఇది అభి చూడండి నిద్రకు వచ్చాడు. అయినా కానీ పడుకోవట్లేదు. వాడి ఫేస్ మొత్తం ఏడ్చి ఫుల్ రెడ్ అయిపోయింది, ఫేస్ కళ్ళు అన్నీ కూడా. బట్ ఇక్కడ చెవి నొప్పి అయితే తగ్గిపోయింది. అందుకే పడుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ సరిగా పడుకోలేకపోయాడు. మళ్ళీ వేరే మందు వేస్తే బాగా పడుకున్నాడు. హలో, సో సారీ అండి, ఇవాళ వీడియోలో ఎలాంటి రెసిపీస్ కానీ రెమెడీస్ కానీ ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను. ఇవాళ ఇంటికి హాస్పిటల్కి తిరగడానికే సరిపోయింది. మీరు చూసారు కదా, అవికి ఐ డ్రాప్స్ వేసినప్పటి నుంచి చెవును పట్టుకొని ఏడ్చడం స్టార్ట్ చేశాడు. మేము అనుకున్నాము కోల్డ్ చేసింది కదా, దానివల్ల కొంచెం ఇయర్ పెయిన్ కూడా ఉంటుంది కదా, అందుకే ఏడుస్తున్నాడు. కొంచెం పడుకొని లేస్తే తగ్గిపోతుందిలే అనుకున్నాము. ఎందుకంటే అప్పుడు కొంచెం నిద్రకు కూడా వచ్చాడు వాడు. సో నేనైతే పడుకోబెట్టేశాను అన్నీ. పాపం సగం నిద్రలో లేచి ఇంకా ఏడ్చడం స్టార్ట్ చేశాడండి. అస్సలు పడుకోలేకపోయాడు. ఎట్లా ఏడుస్తున్నాడంటే అంత ఎక్కువ ఏడుస్తున్నాడు. మాకు ఇంకా భయం అయిందనమాట. చెవును పట్టుకునే చూపిస్తున్నాడు సార్కి. ఒక 2 minutes గ్యాప్ ఇస్తాడు, చెవును పట్టుకొని ఏడుస్తున్నాడు. ఇంకా ఇట్లా కాదని చెప్పేసి ఇవాళ నా డాక్టర్కి హాస్పిటల్కి ఫోన్ చేస్తే, ఇవాళ సండే కదా, ఇక్కడ సండే హాస్పిటల్స్ ఉండవండి. సో వాళ్ళకి ఫోన్ చేస్తే ఓకే ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయో చెప్పండి బాబుకి అని చెప్పారు. అదే కోల్డ్ ఉంది అండ్ చెవును పట్టుకొని ఎక్కువ ఏడుస్తున్నాడు అని చెప్తే, ఓకే మీకు ఫీవర్ ఏమన్నా అనిపించిందా అది ఇది అని అన్నీ అడిగేసి మీరు ఫస్ట్ అర్జెంట్ కేర్కి అయితే వెళ్ళండి అని చెప్పారు. ఇంకెంత భయం అయిందంటే డబ్ అని కొట్టుకున్నాయి. వాళ్ళు అట్లా అడిగితే ఇంకా భయం అవుతుంది కదా. వెంటనే అర్జెంట్ కేర్కి వెళ్తే అక్కడేమో మినిమం 30 to 45 minutes టైం తీసుకున్నారండి. ఎందుకో తెలుసా, ఏదో రిజిస్ట్రేషన్ ఫామ్స్, ఇన్సూరెన్స్వి అవి ఇవి ఏంటో రాసుకోవడానికి, రిజిస్టర్ చేయడానికి 30 to 45 minutes తీసుకున్నారు. అంతసేపు అవి ఏడుస్తూనే ఉన్నాడు, అస్సలు తగ్గలేదు. భలే కోపం వచ్చింది అలా చేసేసరికి. వాళ్ళని అడిగితే ఏమో కొంచెం టైం పడుతుంది సార్ అంటారు. వాడేమో ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా లాస్ట్కి 45 minutes అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే చూపిస్తే ఏం లేదు, జలుబు చేసింది కదా, దానివల్లనే ఇయర్ పెయిన్ వచ్చింది, లోపల ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, తగ్గిపోతుంది,
ఏవో డ్రాప్స్ అవి రాయించారు. ఇంకా అక్కడి నుంచి వాల్మార్ట్కి వెళ్ళేసి ఇంటికి వచ్చామండి డ్రాప్స్ అవి తీసుకొని. ఇంకా అంతే, ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాసేపు బాగా సతాయించాడు. ఇప్పుడు కూడా పడుకోకుండా బాగా సతాయించాడండి. నిద్రలో కూడా ఏడుస్తూనే ఉన్నాడు. కొంచెం ఒళ్ళు కూడా వేడైందనమాట. ఇయర్ డ్రాప్స్ ఏమో వేసేసాము, ఒళ్ళు వేడైందని చెప్పేసి కొంచెం మోటరిన్ వేసాము. పర్లేదు, ఇప్పుడు బాగా చెమటలు పట్టాయి. ఈ మధ్యలో లేస్తున్నాడు కదా, నేను అనుకున్నాను ఏమైనా ఆకలి అవుతుందేమో అందుకే ఏడుస్తున్నాడేమో అని. ఏమన్నా తింటావా అంటే ఏం చెప్పినా వద్దు అంటాడు. సరే మమ్ము అన్నం తింటావా అంటే ఆ మమ్ము అన్నం తింటా అన్నాడు. సో అది చేసే లోపల పడుకునేసాడు. మేమైతే ఇప్పుడే తినేసామండి. ఇంకా అవన్నీ కామన్ రెసిపీస్ కదా, అందుకే ఏం చూపించలేదు మీకు. ఇంతకుముందు ఆల్రెడీ చేసి చూపించాను కూడా, ఇంకేం చూపిస్తామని చూపించలేదు. అందుకే వాడైతే ఇప్పుడు బాగా చెమటలు పట్టిపోయాయి, బాగానే ఉన్నాడు. ఐ హోప్ రేపటికంతా కూడా రికవర్ అయిపోతాడని అనుకుంటున్నాము. రికవర్ అయితే మళ్ళీ కంటిన్యూస్గా వ్లాగ్స్ చేస్తానండి, బ్యాక్ టు ఫామ్. సో ఒక గుడ్ డే ఇవాళ అలా బ్యాడ్ డేగా టర్న్ అయిపోయింది మాకు. మార్నింగ్ అనుకున్నాను ఫుల్ డే హ్యాపీగా వ్లాగ్ చేసి పెడదాము అని, బట్ ఇవాళ అనుకోకుండా అలా అయిపోయిందనమాట. సమ్ టైమ్స్ ఇలాంటివి అవుతూనే ఉంటాయి కదా, కానీ పిల్లలకి ఏమైనా అయితే అస్సలు మనకు అర్థం కాదు కదా, చాలా బాధ అనిపిస్తుంది. ఆ మైండ్ సెట్తోనే ఉంటాం, ఇంకేం అర్థం కాదు కదా మనకు. సో ఓకే, ఇప్పుడైతే అంతా బాగానే ఉందండి. అవికి ఫుల్గా చెమటలు పట్టేసాయి, హ్యాపీగా పడుకున్నాడు వాడు. చాలాసేపు అయింది, ఒక 1 hour అలా అయింది పడుకున్నాడు, ఇంకా లేవలేదు. మేబీ నిద్ర కూడా సరిగా పట్టించుకోలేకపోయాడు అనుకుంటాను, అందుకే బాగానే పడుకున్నాడు ఇప్పుడు. సో ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే నేను ఏం చేస్తానండి, రేపైతే ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాము. అండ్ మీరైతే మీ సపోర్ట్ని నాకు ఎప్పుడు ఇలాగే అందిస్తారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టేక్ కేర్. బాయ్.